సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనందరం వచ్చి బాబా గారిని మేము మంచి స్థాయిలో ఉండాలి బాబా అని చెప్పి కోరుకుంటూ ఉంటాం కదా. బాబా గారు కూడా మనకు కాలం కలిసి వచ్చినప్పుడు తప్పకుండా మనం కోరిన కోరిక అనేది తప్పకుండా తీరుస్తారండి. అది కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా ఆయన మనం కోరింది తీరుస్తారు. మన పాప కర్మలు, మనకున్న దోషాలు ఇవన్నీ పోయిన తర్వాత మనకైనా సరైన కాలం తప్పకుండా వస్తుంది. ఆ కాలం వరకు అనేది ఎదురు చూడాలన్నమాట. ఇలా కాకుండా మరి కొంతమంది కొందరిని అంటే మనల్ని చూసి ఎవరైనా వెక్కిరించినా, ఎవరైనా హేళన చేసినా, ఎవరైనా ఎగతాళి చేసినా కూడా మనం ఎందుకు బాధపడాలి చెప్పండి. మనం ఎప్పుడు కూడా బాధపడని అవసరం లేదు. అది అలా బాధపడి మన మనసు అనేది మనం బాధ పెట్టుకొని మనసు కృంగిపోయి ప్రశాంతత లేకుండా ఇలా ఎందుకు ఉండాలి. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ అనేది మీతో షేర్ చేస్తాను. ఈ స్టోరీ విన్నాక ఎవరు కూడా ఇతరులు ఏదో అన్నారు, మమ్మల్ని కించపరిచారు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారనే భావన అనేది కూడా ఉండదన్నమాట. అంత మంచి ఒక చిన్న స్టోరీలో మీకు ఎగ్జాంపుల్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఈరోజు బాబాగారి సందేశంలో మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఒక కొబ్బరి చెట్టు ఉంటుందండి. ఆ కొబ్బరి చెట్టు మీద చాలా కాయలు ఉంటాయి కదా. అందులో 2 కాయలు పక్కనే ఉంటాయన్నమాట. ఆ పక్కనే ఉన్న ఒక కాయ వచ్చి రాలి కింద పడిపోతుంది. కింద కాలువలో బురదలో పడిపోతుంది అనమాట. పైనున్న ఇంకొక ఆ కాయని చూసి హేళన చేస్తుంది. చూసావా, నువ్వు కింద పడిపోయావు, బురదలో పడిపోయావు, ఈ బురదలో పడిపోయి ఇంకా నువ్వు బయటికే రాలేవు, నువ్వు దేనికి పనికిరావు, నీకంతా బురద అయిపోయింది అని చెప్పి హేళన చేసి నవ్వుతుందన్నమాట. చాలా బాధపడుతుంది కింద పడిన ఆ కొబ్బరికాయ. అదేవిధంగా మరుసటి రోజు ఆ యజమాని వస్తాడు. ఆ చెట్టు గల్ల యజమాని వచ్చి చెట్టు ఎక్కి ఆ కొబ్బరికాయని కూడా కోసుకెళ్ళిపోతాడనమాట. కోసుకెళ్ళి దాన్ని దేవుడికి పెట్టాలని చెప్పి చక్కగా బొట్టు, పసుపు, కుంకుమలు పెట్టి ఒక పళ్ళెంలో పెట్టి ఆ పొలం గుండా దారినే వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ పళ్ళెంలో ఉన్న ఆ కొబ్బరికాయ మళ్ళీ ఈ బురదలో పడ్డ కొబ్బరికాయని చూసావా, నన్ను కొబ్బరికాయని చక్కగా కడిగి పసుపు కుంకుమ రాసి ఇంత రాజ మర్యాదలతో దేవుడి పాదాల దగ్గర పెడుతున్నారు అంటే నాకు ఎంత విలువిస్తున్నారు, నీకు దేనికి పనికిరావు, నువ్వు బురదలో పడ్డావు, అయ్యయ్యో నీ గతింతేను అని చెప్పి చాలా నీచంగా హీనంగా చూసినట్టు హేళన చేస్తుంది. చాలా బాధపడుతుంది. బురదలో పడ్డ కొబ్బరికాయ వచ్చి చాలా బాధపడి తలదించుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అన్నమాట. కానీ చివరికి ఏమవుతుందండి, ఆ కొబ్బరికాయ దేవుడు పాదాల దగ్గర పెట్టాడు, కొట్టాడు, తర్వాత ఇంటికి తెచ్చుకున్నాడు. మరుసటి రోజు చట్నీయో పచ్చళ్ళలో ఏదో ఒకటి చేసుకొని తినేస్తాడు ఆ యజమాని. కానీ కొద్ది రోజులకి ఆ బురదలో పడ్డ కొబ్బరికాయ మొలకెత్తి మళ్ళీ ఇంకొక వృక్షమయ్యి ఎన్నో కొబ్బరికాయలు అనేది ఇస్తుంది. ఎంతోమందికి దాహాన్ని తీరుస్తుంది. కాబట్టి ఆ కొబ్బరికాయ ఎగతాళి చేసిందని దీని ఎదుగుదల తగ్గిపోయిందా చెప్పండి. కాబట్టి మనల్ని కూడా ఎవరైనా వెగతాలు చేసినా, నీ వల్ల కాదు అని ఏదైనా డిసప్పాయింట్ చేసినా కానీ ఏం భయపడవలేదు. అసలు ఎందుకో దిగులు పడిన అవసరం లేదు. ఎందువల్లంటే మన గురించి మనకు తెలుసు, మన సత్తా ఏంటో మనకు తెలుసు, మనం ఏం చేయగలము అని చెప్పి మనకు తెలుసు. మనం చేయగలిగిందే చేస్తాం, అందులో ప్రావీణ్యం పొందుతాం, మనకు ఏదొచ్చో అది చేసి అందులో మంచి స్థాయికి వెళ్తాం అని అనుకోవాలి తప్పితే ఇతరులు ఏదో అన్నారు, వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఇంకా ఏం చేయలేను, నేను ఇంతేను అని చెప్పి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని డిసప్పాయింట్ అయిపోయి ఏం చేయకుండా ఉంటే ఎవరికి నష్టం, మనకు మన కుటుంబానికే నష్టం. కాబట్టి ఇతరులు ఎన్ని అనుకున్నా కూడా అనుకోకుండా వదిలేసి మనం చేయాల్సింది చక్కగా మనం చేసుకుంటే మన ఫ్యామిలీకి మనకు మంచిగా ఉంటుంది. ఎవరు కూడా మనకొచ్చి ఏదో ఆహారం పెట్టరు కదా, మనం కష్టపడితేనే మనం తినాలి. అట్లాంటిది ఇతరులు ఏదో అన్నారని మనం దిగులు పడిపోతే మనం ముందుకు అడుగేయగలమా చెప్పండి. సో ఈరోజు బాబాగారి సందేశంలో ఇదే ఫ్రెండ్స్. మనం ఎంత బురదలో పడ్డ కొబ్బరికాయ అయినా సరే అది మొలకెత్తే సత్తా దానికి ఉంది. అది పెద్దదయ్యి ఎన్నో ఫలాలను ఇచ్చి అందరికీ దాహాన్ని తీర్చింది. అదే మనలోని సత్తా బయట పెట్టి మనం ఏదైనా మంచి వృత్తి చేసి నలుగురికి ఉపాధి అనేది కూడా కల్పించే సత్తా మనలో ఉండొచ్చేమో. అది ఏంటో కనిపెట్టి మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నలుగురికి ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించాలే తప్పితే ఇతరులు ఏదో అన్నారు, మమ్మల్ని హేళన చేశారు, మమ్మల్ని తక్కువ చేశారు, నన్ను కిండల్ చేశారు
ఇలాగా ఎవ్వరు ప్రోత్సహించలేదని కూడా ఒకరిని బేస్ చేసి ఉండకుండా మన కాళ్ళ మీద మనం ఉండాలి. అంతేకాకుండా మన ఆలోచన శక్తి ఏంటో మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకుంటే మంచి స్థాయికి వెళ్తాం. అది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.